చంద్రబాబు నాయుడికి దళితులను చూస్తే బీసీ నాయకులను చూస్తే అస్సలు ఎలా అంటే ఎంత చులకన అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మీద పడ్డాడు. నెల్లూరుకి వెళ్ళి మరీ ఈయనే అందరినీ హైదరాబాద్ని పిలిపించుకొని చేర్పించుకొని అతను మా పార్టీ నుంచి దొబ్బేసిన వాళ్ళని. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన పార్టీలో చేరుతున్నాడు అనేసరికి అంటే ఆయన దగ్గర బలం, అందబలం, అంటే ఆయనకి బాగా డబ్బు బలం ఉంది కాబట్టి, ఆయనకి ఆర్థిక బలం ఉంది కాబట్టి అందబలం అనేది ఏముండలేదు ఆయనకి. అసలు ఆయన ఎప్పుడు ప్రజలు తిరిగిన వాడు కాదు కాబట్టి ఆయనకి డబ్బు బలము, ఆర్థిక బలం ఉంది కాబట్టి ఎలాగైనా అది పిండేసి పిండేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన దగ్గర ఉండేదంతా లాక్కోవాలని చూస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి నెల్లూరుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తంతే 2 జిల్లాలు అవతల పడ్డాడంట. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దీనికి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. వీళ్ళు చూడండి. ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు, మొన్నటి వరకు ఎగిరెగిరి పడ్డాడు. ఇక్కడ మొన్న బదిలీలో ఒక్క తన్ను తంటే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పడిపోయా. అన్న ఆదేశిస్తే నర్సరావుపేటే కాదు, ఒకవేళ ఈ రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఓడిపోతుంది రా ఈ సీటు, అక్కడికి బొమ్మల్లో పోతాడు అనిల్ కుమార్ యాదవ్ అని తెలియజేస్తా ఉన్నా. ఇది అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని ఆ సీట్ అన్న కూడా నేను పోతా, ఎక్కడికైనా పోతా, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేమా అంటూ కూడా చంద్రబాబు నాయుడికి స్ట్రాంగ్గా ఉంటుంది నిజంగా. అందుకనే ఈ అనిల్ కుమార్ యాదవ్ కోసమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టికెట్ రాకూడదని అనిల్ కుమార్ యాదవ్ని చాలా ట్రై చేశాడు. అనిల్ కుమార్ యాదవ్ని పార్టీకి దూరం చేయాలని చాలా ట్రై చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ కుమార్ లాంటి నిజాయితీ గల వ్యక్తిని పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే ఆయన వెన్నుపోటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయాడు. కానీ అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఎంతో విలువిచ్చాడు, రాజ్యసభ ఇచ్చాడు, ఆయన భార్యకి టీటీడీలో ఇచ్చాడు సభ్య. అయినా కూడా విశ్వాసం లేని గాతులు వీళ్ళు విశ్వాసం లేకోకుండా జగన్మోహన్ రెడ్డికి పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీ అంటే వీళ్ళంతా ప్రజల కోసం కాదు, వీళ్ళ అవసరాల కోసం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు అసలు నమ్మకండి.